Dr. Manta Suryanarayana Sharma Garu is a citizen of India, based in Hyderabad. Since childhood, he is a devotee of Gayatri Devi and Shiva, and he is also a Sri Vidya Upasak. With the blessings of God, he got interested in astrology, and furthermore is blessed with an intuition power for accurate predictions. ఏ శాస్త్రమైనా ఎంత గొప్పదైనప్పటికీ వ్యక్తి తన సొంత స్థానంలో ఉండి తన మూలాధారంలో ఉన్న గణపతి శక్తిని, అంటే గణపతి ఎక్కడ ఉంటాడంటే మనిషి యొక్క శరీరంలో మూలాధారంలో ఉంటారంటారు. మోక్షం ఎక్కడ వస్తుందంటే మూలాధారం నుండి షట్చక్రాలు దాటి జ్ఞాననేత్రంతో మోక్ష మార్గాన్ని చూడడానికి ప్రయత్నం చేయగలిగితే అప్పుడు ఆ మార్గంలో మనకు దైవత్వం గురించి తెలుస్తుంది, మోక్ష మార్గం కూడా తెలుస్తుంది. అయితే ఈ మూలాధారం శక్తిని బయటకు లేపాలి అని అనుకుంటే మన వల్ల కాదు. మన తల్లిదండ్రులు అంత తొందరగా చెప్పరు దాని గురించి. ఎవరు చెప్తారు అంటే గురువులు చెప్తుంటారు. గురువు దగ్గర అభ్యాసం చేసే వాళ్ళకి ఈ మన శరీరంలో ఉన్న శక్తి గురించి విశేషంగా ఎలా బయటికి రావాలి, దాన్ని ఎలాగా ఒక జ్యోతిలాగా వెలుగుతూ ముందుకు తీసుకెళ్ళాలి, జ్ఞాననేత్రంతో మోక్ష మార్గం ఎలా చూపించాలి అని చెప్తుంటారు. అయితే ఈ మోక్ష మార్గం అనేది మనం సంపాదించుకోవడం అని కాదు. మోక్ష మార్గం అనేది ప్రజలకు చెప్పాలి. చెప్పాలంటే శాస్త్రం ద్వారా చెప్పాలి. శాస్త్రాన్ని అంతగా అవలీలగా చెప్పే పరిస్థితి అనేది ఈ కాలంలో చాలామందికి తక్కువ. సులువైన మార్గం ఏంటంటే ఈ జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రంలో మనం 9 గ్రహాల గురించి మాట్లాడుకుంటాం, 12 రాసుల గురించి మాట్లాడుకుంటాం, 12 లగ్నాల గురించి మాట్లాడుకుంటాం. గ్రహాల మారుతుల వల్లే జరుగుతున్న మార్పులు చేర్పులు అని మనం మాట్లాడుకుంటుంటాం. కానీ ఎవరు మోక్ష మార్గం గురించి చెప్పరు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ జ్యోతిష్ శాస్త్రము మూలాధారంలో ఉన్న శక్తిని షట్చక్రాలు దాటి జ్ఞాననేత్రంతో మోక్ష మార్గం ఎలా వెళ్ళాలని చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం. అసలు మనిషి మానవ జన్మ ఎత్తిన తర్వాత మోక్ష మార్గం గురించి ఆలోచించాలి. ఇక ఏ జన్మకి మోక్షం లేదు, మానవ జన్మకే ఉంది కాబట్టి. సో మోక్షం ఎలా పొందాలి అన్నదాన్ని చెప్పే సులువైన మార్గం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రంలో 9 గ్రహాల నుంచి మాట్లాడుకుంటుంటాం. మోక్ష మార్గం నేను అంటున్నాను బాగానే ఉంది. అయితే ఇది ఈ మోక్షం గురించి కూడా చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలిగా. అంచేత మన చిన్న వయసులో మొట్టమొదటి ఏం చేస్తారంటే మనకు అక్షరాభ్యాసం ఎప్పుడైతే చేస్తారో 4 సంవత్సరాలు 4 నెలల చిల్లలు చేస్తారు. ఇక్కడ అందరూ తెలిసిందే అది. ఓం నమ శివాయ అనే ఒక బీజాక్ష మంత్రంతో అక్షరాభ్యాసం చేస్తారు. తల్లిదండ్రులు ఒళ్ళో, తండ్రి గారు ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఈ అక్షరాభ్యాసం చేసినప్పుడు శివపంచాక్షి మహామంత్రంతో ఆరంభమవుతుంది. ఈ కాలం ఏం జరుగుతుందంటే శివపంచాక్షి మహామంత్రాన్ని రాసిన తర్వాత ఆ పలకను తిప్పి ABCD XYZ రాసుకుంటారు. ఓం నమ శివాయ మర్చిపోతారు. అంటే భగవంతుడు మొట్టమొదటి మనకి జ్ఞానం నేర్చుకోవడానికి, ఈ జ్ఞాన మార్గం చెప్పడానికి పంచాక్షి మహామంత్రాన్ని తండ్రి ద్వారా మనకు ఉపదేశం ఇస్తున్నాడు. అక్కడ తెలియకుండానే అక్షరాభ్యాసం మనం అనుకుంటాము, కానీ అందులో బీజాక్షి మంత్రం ఏం చేస్తుందంటే 100% మనకు మోక్ష మార్గం చూపించడానికి ఒక మార్గం, మొట్టమొదటి మార్గం చూపిస్తుంది. ఆ తర్వాత ఉపనయన సంస్కారాలు అవుతుంటాయి. అప్పుడు కూడా మనకేంటంటే 7 సంవత్సరాల 7 నెలల 7 రోజులు సుమారుగా అంటుంటారు, కొంచెం అటు ఇటుగానే. ఆ టైంలో ఉపనయన సంస్కారం చేయాలంటారు. అక్కడ గాయత్రి అమ్మవారి యొక్క మంత్రాన్ని మనకు ఉపదేశిస్తారు. అక్కడైనా మనిషి అనేవాడు మారుతాడేమో, జ్ఞాననేత్రంతో మోక్ష మార్గం పొందుతాడేమో అని అక్కడ కూడా మనకు మరొకసారి ఇస్తాడు సాధన చేసుకునే ప్రతి ఒక్కరికి. అఫ్కోర్స్ ఈ యొక్క ఉపనయన సంస్కారాలు అన్ని వర్ణాల వాళ్ళకి ఉన్నాయి. వివిధ విభాగాల్లో రకరకాలుగా వాళ్ళు చేసుకుంటారు. మనకు కూడా అలాగే చెప్తుంటారు. అక్కడ మనిషి మర్చిపోతాడు. ఇలాగా రకరకాలుగా భగవంతుడు మనకు మోక్ష మార్గానికి అవకాశాలు ఇస్తుంటారు. మంత్రం ద్వారా ఏ విధంగా చేసుకోవాలి, సాధన ఏ విధంగా చేసుకోవాలి. ఇవేమి కానప్పుడు అంటే నిజంగా ఆయన జాతకంలో కానీ ఒక సాధకుడిగా ముందుకెళ్ళాలనుకుంటాము, ఏదో ఒక సమయంలో గురువు ప్రతిష్ట అవుతాడు. గురువు అన్నవాడు ఎదురుపడతాడు జీవితంలో. మనం వెతుకుతుంటే ఆయన ఎదురుపడతాడు. గురువు ద్వారా కానీ మనం మోక్ష మార్గం పొందాలి అనుకుంటే అలా గురువు ఎదురైనప్పుడు ఆయన ద్వారా కూడా మనకేంటంటే మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. దేని ద్వారా? మంత్రం ద్వారా. ఇప్పుడు శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకైతే గురువు గణపతి బాలా మంత్రాన్ని ఉపదేశం ఇచ్చి అది ఏ విధంగా సాధన చేయాలి ఇవన్నీ చెప్తుంటారు మొట్టమొదటిగా. ఈ గురువు ద్వారా ఎప్పుడైతే ఇచ్చారు అంటే అది భోగంతో కూడిన మోక్షం ఇస్తానంటారు ఇక్కడ శ్రీ విద్యలోని. అటువంటి విద్య ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్తారు.
అదన్నీ ఏంటంటే మన శరీరానికి సంబంధించి ఒక స్ట్రెంగ్త్. ఈ మంత్రం అనేది ఎటువంటి పరిస్థితిలో మనకు వస్తుందంటే అనుగ్రహం ఉండి, భగవత్ అనుగ్రహం ఉండి, మనకు 9వ భావంలో పూర్వజన్మలో చేసిన సుకృతం దుకృతం బట్టి, పంచమ భావంలో మనకున్న గ్రహాలను బట్టి, దేవతలను బట్టి, అలాగే మనకు ఈ మోక్షం అనేది కనబడుతుంది. పుణ్యం 11వ భావాన్ని బట్టి ఎటువంటి పుణ్యం చేయాలని చూసుకుంటే వీటి దృష్టిలో మనకి ఎటువంటి మంత్ర సాధన జరుగుతుంది. విశేషంగా పంచమ భావాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ మనకు కనబడుతుంటాయి. అన్నీ బాగుంటేనే గురువులు మనకు కనబడతారు. అలా గురువు మనకు కలిసిన తర్వాత అంటే మనకి లౌకిక ప్రపంచం సంబంధం లేదు, మోక్ష మార్గమే చూసుకోవాలి. అటువంటి గురువు ద్వారా మోక్ష మార్గం జరుపుతున్నప్పుడు, మంత్రం ద్వారా వస్తున్నప్పుడు దానికి అనుసంధానం చేసి జ్యోతిషాస్త్రాన్ని కానీ మనం చెప్పడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ మంత్రం ద్వారా సాధన చేసుకుంటూ డెఫినెట్లీ చెప్పిన ప్రతి మాటకి ఒక అద్భుతమైన స్థితి ఉంటుంది. మార్గంలో కూడా మనకేంటంటే మనిషిని మార్చే మార్గాన్ని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక కోరిక ఉంది, వివాహం జరగలేదు, వివాహం జరగడానికి ఫలానా సమయంలో జరుగుతుందని చెప్పేదానికంటే వివాహ బంధనం గురించి చెబుతూ దానిలో కూడా ఈ మంత్ర సాధన చేసుకుని వెళ్తే లౌకికంగా కాకుండా మనకు మోక్ష మార్గం కూడా కనబడుతుంది అనే విధానం కూడా మేము చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ మనిషి సత్వం పూర్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. అలాగేంటంటే నా స్వయ అనుభవంతో చెప్తున్న విషయాలు ఏంటంటే శ్రీ విద్యలోకి వచ్చాం. అంపోలో రుద్రకోటేశ్వర శర్మ గారు మా గురువు గారు, ఆయన ద్వారా శ్రీ విద్యలోకి వచ్చి జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకుని ఆయన పరంపరలో ఆయన చెప్పిన విషయాలను నేర్చుకుంటూ సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే